ఈ మే నెల తెచ్చిన అదృష్టం త్రిషాను ఏ కుర్చీ దాకా తీసుకుపోతుందో అని పొలిటికల్ పండితులు కూడా లెక్కలు కడతాండ్రు. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ల కొత్త రాజకీయ సినిమా మొదలైనట్టే కనబడతాంది. ఈ లొల్లి గిట్లుంటే మరో సీనియర్ నటి వనితా విజయ్ కుమార్ చేసిన కామెంట్లు నిప్పులో ఉప్పేసినట్లయింది. మొన్న ఓ ఇంటర్వ్యూలో వనిత ఏమన్నదంటే త్రిషాకు రాజకీయాలలో అడుగుపెట్టేందుకు కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ గట్టిగానే ఉన్నాయి. ఏమనుకుంటుర్రు అని 25 సంధి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్నది. 50 పైగా సినిమాలలో యాక్టింగ్ చేసింది. ఇదేమన్నా చిన్న ముచ్చటనా? ఇన్ని రోజులు జనంలా ఉందంటే ఆమెకు ఎంత ఫాలోయింగ్ ఉండాలి. గదొక్కటే కాదు, ఆమె మైండ్ కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉందట. ఈ లక్షణాలే ఆమెను పెద్ద లీడర్ చేస్తాయని ఉండబద్దలు కొట్టినట్టు చెప్పింది. I think Trisha is one of the most qualified people to do that. And I wish Trisha comes into politics. Honestly, she is a very educated person. நல்ல இங்கிலீஷ் பேசுவாங்க. சர்ச் பார்க் தான் அவங்களும் வந்து ஜெயலலிதா மாதிரி தான் சர்ச் பார்க் ஸ்டூடெண்ட். அண்ட் வெரி வெரி வெல் பிஹேவ்ட், ஒரு பிரில்லியன்ட் பர்சன். அண்ட் அவங்களுக்கு ஒரு கான்டக்ட் கண்டிப்பாக ஒரு கிளாஸ் இருக்குது. ஷீ நோஸ் எங்கே யாரை எப்படி வைக்கணும், ரெஸ்பெக்ட் தெரியும். அண்ட் நல்லா இங்கிலீஷ் பேசுவாங்க. ஷீ இஸ் அன் ஒரேட்டர். நல்லா ஷீ இஸ் வெரி நாலேஜபிள். ஐ நோ ஹர் பர்சனலி. ஐ திங்க் ஷீ இஸ் ரொம்ப குவாலிஃபைட் டு பி அ பொலிட்டிஷியன். In fact, she should become a politician. Really, I'm not joking. అంతేకాదు, జనం నాడి పట్టుకోవడంలో, వాళ్ళ కష్టాలు అర్థం చేసుకోవడంలో సినిమా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మరెవ్వరికి ఉండదని గట్టిగానే సర్టిఫికెట్ ఇచ్చింది. పబ్లిక్ సపోర్ట్ ఉంటే దళపతి విజయ్ సార్ లెక్కనే త్రిషా కూడా పాలిటిక్స్ లా దుమ్ము లేపుతుందని జోస్యం చెప్పింది. ఇంతటితో ఆగకుండా అసలు సిసలు ముచ్చట ఒకటి బయట పెట్టింది. పాత ముఖ్యమంత్రి జయలలితమ్మ ఏ స్కూల్లోనైతే చదివిందో త్రిషా కూడా గదే స్కూల్లో చదువుకుందని చెప్పి అందరి నోళ్ళు ఎల్లబెట్టేలా చేసింది. వనిత వదిలిన ఈ బాణం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తాంది. వనిత చేసిన ఈ కామెంట్ తమిళ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. అసలే ఊహలలో తేలిపోతున్న అభిమానులకు వనిత మాటలు కరెంట్ పాస్ ఇచ్చినట్లయింది. ఆమె మాటలు పట్టుకొని త్రిషాకు సీఎం అయ్యే కల ఉందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటుర్రు. ఏది ఏమైనా వనిత పుణ్యమా అని ఈ ముచ్చట మాత్రం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారి కూసుంది అనడంలో డౌటే లేదు.